హెల్లో మూవీ మ్యాట్స్ ఓటీటీలో రచ్చ చేస్తున్న రీసెంట్ బెస్ట్ 10 లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 సేవ్ ది టైగర్స్ సీజన్ 2 తెలుగు. ఫస్ట్ సీజన్ లాగే ఈ సీజన్ కూడా చాలా బాగుంది. ఫుల్ కామెడీతో పాటు ఒక మెసేజ్ని కూడా అందించారు. ఈ మధ్య కామెడీ మూవీస్ అనగానే ఏదో ఒక క్రింజ్ కామెడీ పెట్టేసి మమా అనిపించేస్తున్నారు. కానీ ఈ సిరీస్ క్లీన్ కామెడీతో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ పై ఉండే ఎమోషన్స్తో ఫుల్ ఎంగేజ్ అయ్యేలా చేశారు. ఫస్ట్ సీజన్ చూడకుండా ఇది చూడొచ్చా బ్రో అంటే ఎస్ చూడొచ్చు. కానీ వాళ్ళ క్యారెక్టర్స్ ఇంకా బాగా మనం కనెక్ట్ అవ్వాలంటే సీజన్ 1 చూస్తే ఈ 2కి బాగా కనెక్ట్ అవుతాం. ఈ సిరీస్ హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. టోటల్ 7 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఎపిసోడ్ యావరేజ్గా 30 మినిట్స్ అలా ఉంటుంది. ఈ వీకెండ్ ఏదైనా ఒక మూవీ చూడడానికి మాత్రమే మా దగ్గర టైం ఉంది అనేవాళ్ళు ఈ సిరీస్ని హ్యాపీగా చూడొచ్చు. డీసెంట్ కామెడీతో పాటు ఏ ఇంట్లో ఉన్నామనే దానికంటే ఎంత ప్రశాంతంగా ఉన్నాం అనేది ఇంపార్టెన్స్ అనే మెసేజ్తో ఈ సిరీస్ సూపర్గా ఉంటుంది. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ బోల్డ్ కంటెంట్ మాటలు ఉంటాయి, బట్ అది నో ప్రాబ్లం, డోంట్ మిస్ దిస్ సిరీస్. లిస్ట్లో నెంబర్ 2 బ్రహ్మయుగం తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ మూవీకి ఐఎండిబిలో 8.4/10 రేటింగ్ ఇవ్వడం, బ్లాక్ బస్టర్ తోపు అని కొందరు యూట్యూబర్స్ని మూవీని లేపడం చూసి కిరాక్ మూవీ తుంబర్ని బీట్ చేసే మూవీ ఇది అని మీరు అనుకుంటే పప్పులో కలిసినట్టే. ఇదే మూవీ తెలుగులో తీస్తే అట్టర్ ఫ్లాప్ చేసేస్తాం. ఎంతైనా పక్కింటి పుంటి కూరకి రుచి ఎక్కువ అంటారు కదా. ఈ మూవీని థియేటర్స్లో అయితే నేను రికమెండ్ చేసేవాడిని కాదు, బట్ ఓటీటీనే కాబట్టి పక్కా ఒకసారి చూడాల్సిన మూవీ. జస్ట్ 3 క్యారెక్టర్స్ చుట్టే ఈ మూవీ తిరుగుతుంది. బ్లాక్ అండ్ వైట్ థీమ్తో ఒక్క కలర్ సీన్ కూడా లేకుండా ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేసినందుకు టెక్నికల్ డిపార్ట్మెంట్ని మెచ్చుకోవాల్సిందే. కానీ తుంబాడులా ఉంటుంది మూవీ అన్నోన్ని. ఆ తుంబాడు క్లైమాక్స్లో ఉండే ఆ గుహ ఉంటుంది కదా, వాడిని అందులో పడేయాలి. తుంబాడ్ లాంటి మాస్టర్ పీస్ని ఏ మూవీతో కంపేర్ చేయలేం. ఓకే, ఈ మూవీ సోనీ లివ్ ఓటీటీలో ఉంది. ఈ డిఫరెంట్ డార్క్ ఫ్యాంటసీ హర్రర్ థ్రిల్లర్ని సాగదీయకుండా రేసీగా తీసి ఉంటే కిరాకు ఉండేది. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం, ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 3 యాటమ్. అబ్బబ్బబ్బబ్బ ఏ మూవీ మావా, ఇది అదిరిపోయింది పో. ఈ మలయాళ మూవీ కూడా దాదాపుగా ఒక 2-3 లొకేషన్స్లోనే తీశారు, ఎక్కువగా ఓ ఇంట్లో. మూవీ మొత్తం ముచ్చట్లు. నిజం చెప్తున్నా బ్రో, మూవీ సగం చూసాక దీనమ్మ వీళ్ళ ముచ్చట్లు తగలయ్యా. ఈ సోది సినిమా చూసుడు ఇప్పుడు నాకు అవసరమా, అసలే తెలుగులో కూడా లేదు, ఈ సబ్ టైటిల్స్ చదవలేక చస్తున్నా అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఒక మూవీ లవర్గా తప్పదుగా అని మొత్తం చూసా. క్లైమాక్స్ అయిపోయాక దీనమ్మ ఇది కదా మూవీ అంటే ఎంత బాగా డిజైన్ చేశారా అనే ఫీలింగ్ వచ్చింది. రీసెంట్ మలయాళ మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని గ్యారంటీగా చెప్తాం. ఈ మూవీ ప్రైమ్ వీడియో ఓటీటీలో ఉంది. డ్రామా మూవీస్ నచ్చిన వాళ్ళకు ఈ మూవీ నచ్చకపోవచ్చు, కానీ ప్రతి ఒక్క మూవీలో వారు చూడాల్సిన మూవీ ఇది. 12 మంది అబ్బాయిల మధ్య ఒక అమ్మాయి, ఆ అమ్మాయికి వచ్చిన ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ఈ 12 మెంబర్స్ ఒక ఇంట్లో పెట్టిన ముచ్చట్లు సినిమా ఇది. క్లైమాక్స్ అయితే చాలా బాగా తీశారు. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఒక లిప్ లాక్ ఉంటుంది, అట్లనే మూవీ కాన్సెప్ట్ కూడా బోల్డ్గా ఉంటుంది, బట్ బోల్డ్ సీన్స్ ఏముండవు. సో చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. ఈ మూవీని అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిందే. లిస్ట్లో నెంబర్ 4 టు కిల్ ఏ టైగర్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఈ డాక్యుమెంటరీలో తన కూతురికి అన్యాయం జరిగిందని ఒక తండ్రి చేసిన రియల్ పోరాటాన్ని మనకు చూపిస్తారు. 2013లో జార్ఖండ్లో ఒక 13 ఇయర్స్ బాలికపై 3 బట్టేవాజ్గాలు చేసిన అత్యాచారం ఆధారంగా వేసిన కేసు, దాని చుట్టూ జరిగే ఈ డాక్యుమెంటరీని మనకు ప్రజెంట్ చేశారు. ఇందులో ఫాదర్కి 3 ఆడపిల్లలు, పైగా ఒక అమాయకుడు, వ్యవసాయం తప్ప వేరే ప్రపంచం తెలియదు. ఓ కుగ్రామంలో ఉండే తండ్రి తన కూతురికి న్యాయం జరగాలని చేసిన పోరాటాన్ని నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పులిని ఒంటరిగా చంపలేవు అని ఇతనితో ఎవరో అంటారు, కానీ చంపి చూపించా అని ఈ తండ్రి అంటాడు. ఇక్కడ పులి అంటే తన భయం కావచ్చు, లేదా అవతల నేరస్తుల ధైర్యం కావచ్చు. మరీ బీభత్సమైన డాక్యుమెంటరీ కాదు, కానీ ఒకసారి చూడొచ్చు. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. లిస్ట్లో నెంబర్ 5 గెట్ అవుట్. అదేంటి బ్రో, ఈ తోపు మూవీని ఇంతవరకు చూడని వాళ్ళు ఉంటారా అనే డౌట్ మీకు రావచ్చు. ఉంటారు బ్రో, ఉంటారు, ఎందుకుంటారు. ఇది తెలుగులో లేదని చూడని వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కూడా తెలుగులో లేదు, కానీ హిందీలో ఉంది. మన తెలంగాణలో హిందీ రాని వాళ్ళు ఎవరైనా ఉంటారనుకో లైట్గా. మన ఆంధ్రాలో కూడా హిందీ సినిమాలు ఈ మధ్య తెగబడి చూస్తున్నారు. సో ఈ కిరాక్ మూవీని హిందీలో చూడండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో అండ్ జియో సినిమా. ఇక ఈ మూవీ గురించి చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఇది. యాక్చువల్లీ ఈ మూవీని ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే రీసెంట్గా గామి మూవీ చూసా. అందులో ఒక సీన్లో
తలకి ఆపరేషన్ చేసి మెదడుని టచ్ చేసే సీన్ ఉంటుంది. ఆ సీన్ చూసినప్పుడు ఈ గెట్అవుట్ నాకు గుర్తొచ్చింది. ఎందుకు గుర్తొచ్చిందో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ తోపు మూవీని మన వాళ్ళు అందరూ చూసి ఉంటారా లేదా అనే డౌట్తో మన వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ మూవీ చూపించాలనే ఉద్దేశంతో రికమెండ్ చేస్తున్నాను. మీరు ఇదివరకే ఈ మూవీని చూసి ఉంటే ఈ మూవీపై మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ చేయండి. చూడని వాళ్ళు పక్కగా చూడండి. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే లిప్ లాక్స్ ఉంటాయి. సో అవి స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం చూడొచ్చు. అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. లిస్ట్లో నెంబర్ 6 మిక్సప్ తెలుగు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నో, బోల్డ్ సీన్స్ ఉన్నాయి కాబట్టి చూడకూడదు. మూవీ డ్యూరేషన్ జస్ట్ 1 hour 22 minutes కాబట్టి టైం పాస్గా అలా లేపేయచ్చు. ఈ మూవీ నలుగురు మీన్స్ 2 జంటల మధ్య జరిగే స్టోరీ. లవ్, మ్యారేజ్, సెక్స్ ఇలాంటి టాపిక్స్ పై ఇప్పటి యూత్ ఎలా ఆలోచిస్తున్నారు, మ్యారేజ్ కంటే డివోర్స్కే యూత్ ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనే టాపిక్స్తో అల్లిన స్టోరీ ఇది. ఇట్స్ అవైలబుల్ ఇన్ ఆహా ఓటీటీ. యూత్ పరగణలు మీకోసమే బోల్డ్గా తీశారు. ఈ మూవీ టైం పాస్ కోసం ఒకసారి చూడండి. అండ్ మీలో ఎవరైనా మన మూవీ మ్యాచ్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో ఇలాంటి రికమెండేషన్స్ బోలెడు చేశాను, బోలెడు చేయబోతున్నాను. ప్రీవియస్ లేటెస్ట్ 2 వీడియో లింక్స్ ఫస్ట్ కామెడీగా పిన్ చేస్తాను. ఈ వీడియో చూసాక ఆ వీడియోస్ని కూడా ఒకసారి చూసేయండి. లిస్ట్లో నెంబర్ 7 ఐరిష్ విష్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. ఇదొక కామెడీ రొమాంటిక్ డ్రామా. మూవీ డ్యూరేషన్ జస్ట్ 1.5 hour మాత్రమే కాబట్టి ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. స్టోరీ కొద్దిగా కొత్తగా ఉంటుంది. మన హీరోయిన్ ఒక అతన్ని వన్ సైడ్ లవ్ చేస్తుంది, కానీ అతను హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్కి కాబోయే హస్బెండ్. మరి తన లవ్ గెలుస్తుందా? ఐర్లాండ్లో కోరుకున్న కోరికలు గ్యారెంటీగా నెరవేరుతాయంట. మరి హీరోయిన్ ఏం కోరుకుంది? అదే మూవీ టైటిల్ ఐరిష్ విష్. క్లైమాక్స్ ఏమవుతుంది అనేది చాలా బాగా డిజైన్ చేశారు. మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా ఒక డీసెంట్ కామెడీతో రన్ అవుతుంది. ఈ మూవీని మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే చిన్న లిప్ లాక్స్ ఉన్నాయి, అవి స్కిప్ చేయగలిగితే నో ప్రాబ్లం చూడొచ్చు. టైం పాస్ కోసం ఒకసారి చూసేయండి. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్. లిస్ట్ లో నెంబర్ 8 బార్బేరియన్. అబ్బాబ్బాబ్బా ఏం సినిమా మావా ఇది. ఇప్పటికే మన మూవీ లవర్స్ అందరూ ఈ మూవీని ఎప్పుడో చూసేశారు. బట్ మీలో ఎవరైనా ఈ తోపు మూవీని ఇంతవరకు మీరు చూడకపోతే మస్ట్ వాచ్ ఫిలిం ఇది. మరి మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బ్రూటల్ కిల్లింగ్ ప్లస్ న్యూడిటీ ఉంటుంది. సో కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. ఏవేవో సొల్లు మూవీస్ చూసి టైం వేస్ట్ చేసుకునే బళ్ళు ఈ లిస్ట్లో 5th ప్లేస్లో చెప్పిన మూవీని, ఈ 8th ప్లేస్లో చెప్తున్న మూవీని మీ లైఫ్ టైంలో పక్కాగా చూడాల్సిందే. అండ్ ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీని మిడ్ నైట్ మీరొక్కరే ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. మీలో ఎవరైనా తెలుగు తప్ప మేము వేరేవి చూడం బ్రో అంటే అలా కాదు బ్రో. లాంగ్వేజ్ అనే కంచెని దాటితేనే ఇలాంటి వండర్స్ బోలెడ్ చూడొచ్చు. అండ్ ఇది హిందీ లాంగ్వేజ్లో కూడా ఉంది. సో హ్యాపీగా చూసేయండి. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 9 ఈ 9th ప్లేస్లో ఏ మూవీ చెప్దామా అని రీసెంట్ మూవీస్ బోలెడ్ చూశాను. నో వే అప్ అని, మర్డర్ ముబారక్ అని, తుండు అని, నా గుండు అని ఇలా చెప్పుకుంటూ పోతే బోలెడు. అవన్నీ చూసి నా సిచ్యువేషన్ చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. అయినా సరే మంచి మూవీస్నే మీకు రికమెండ్ చేయాలని బాగా వడగట్టి మంచి మూవీస్నే మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను, అది గమనించగలరు. ఓకే, లిస్ట్లో నెంబర్ 9 బిగ్ గర్ల్స్ డోంట్ క్రై. ఈ సిరీస్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందండి. వందనా వ్యాలీ అనే బోర్డింగ్ స్కూల్లో 11th క్లాస్ అమ్మాయిల జర్నీకి సంబంధించిన స్టోరీ ఇది. ఈ స్కూల్లో అంతా రిచ్ కిడ్సే. ఒక్క అమ్మాయి కావ్య మాత్రం స్కాలర్షిప్ పై వస్తుంది. మరి వాళ్ళ అల్లరి, గొడవలు, లవ్, ఫ్రెండ్షిప్, ప్రాబ్లమ్స్ ఇలా చాలా టాపిక్స్ పై ఈ సిరీస్ రన్ అవుతుంది. టీనేజ్ గర్ల్స్ కి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతారు. మెయిన్ గా ఈ 7 గర్ల్స్ న్యాచురల్ గా చాలా బాగా నటించారు. పేరెంట్స్ పిల్లల పట్ల ఎలా ఉండాలి, ఫన్ గా ఉండే సీన్స్ తో పాటు ఎమోషనల్ గా టచ్ అయ్యే సీన్స్ కూడా ఉన్నాయి. కానీ సిరీస్ కాబట్టి అక్కడక్కడ ల్యాక్ చేశారు అనే ఫీలింగ్ తప్పదు. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ బోల్డ్ గా ఉంటాయి, దానివల్ల ఇబ్బంది కలుగుతుంది. సో అది మీ ఇష్టం. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ వీడియో, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 10 లవ్ అధురా. గత 2 days గా సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న సిరీస్ పేరు ఇది. లవ్ అధురా అంటే ఓన్లీ లవ్ స్టోరీ అని అనుకుంటే మీరు పప్పులో కలిసినట్టే. మన హీరోని లిఫ్ట్ అడుగుతుంది. ఒక 5 minutes ఇంట్రడక్షన్ ముచ్చట తర్వాత మన హీరోయిన్ చాలా వియర్డ్ గా దయ్యం పట్టినట్టు బిహేవ్ చేస్తుంది. మన హీరో వామ్మో అని కారు నుండి కొద్దిగా దూరం పోయాక మన హీరోయిన్ ఆ కారు
కార్ తీసుకొని జంపు. అప్పుడు మనోడికి అర్థమవుతుంది దీని తల్లి నన్ను హౌలే గాని వేసి కార్ దొబ్బేసిందా అని. మరి కార్ లేకుండా ఇంటికి వెళ్తే వాళ్ళ అయ్య నరికి పోగులు పెడతాడు. మరి హీరో ఏం చేశాడు అనే లైన్ తో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. టోటల్ 4 ఎపిసోడ్స్ చిన్న చిన్న డ్యూరేషన్ తో ఉంటది. ఐ థింక్ ఈ సిరీస్ డ్యూరేషన్ టోటల్ 4 ఎపిసోడ్లు కలిపి జస్ట్ ఒక 2 hours 2.5 hours ఉంటుంది అంతే. క్లైమాక్స్ బాగుంది. మరి ఈ సిరీస్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే 2 లిప్ లాక్స్ ఉంటాయి. సో చూడాలా వద్దా అనేది మీ ఇష్టం. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ అమెజాన్ మినీ టీవీలో హిందీలో అవైలబుల్ గా ఉంది, ఒకసారి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.